ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ ప్రేక్షకులకు నమస్కారం. స్పాట్ లైట్ విత్ ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ కార్యక్రమానికి స్వాగతం. ఈ ఎపిసోడ్ లో మనతో పాటు సిలికానాంధ్ర మనబడి అధ్యక్షులు, డీన్, అలాగనే సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి సిఇఓ రాజు చమర్తి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి సిలికానాంధ్ర గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి రాజు గారు, ఎలా ఉన్నారు? నమస్కారం వెంకయ్య గారు, చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చి సిలికానాంధ్ర గురించి 10 మందితో విషయాలు పంచుకునేదానికి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ టీమ్ కి కృతజ్ఞతలు. తప్పకుండా అండి. సో ముందుగా మనము మరిన్ని విషయాల్లోకి వెళ్ళబోయే ముందు, మీరు ఇండియాలో ఎక్కడ, అసలు మీ జన్మస్థలం ఎక్కడ, ఏంటి మీ పుట్టుపూర్వోత్తరాలు మా ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ వ్యూయర్స్ కోసం? తప్పకుండానండి. నేను తిరుపతి దగ్గర వడమాలపేట గ్రామం, చిన్న గ్రామం, అక్కడ నాది ప్రాథమిక విద్య అక్కడ జరిగింది. 8వ తరగతి వరకు అక్కడ చదువుకున్నాను. అక్కడ దాని తర్వాత 9, 10 తరగతులు బాంబేలోను, 11, 12 ఇంటర్మీడియట్ నాసిక్ లో మిలిటరీ స్కూల్లోనూ జరిగిందండి నా విద్యాభ్యాసం. 7వ తరగతి తర్వాత ఏదో గవర్నమెంట్ మెరిట్ స్కాలర్షిప్ ఏదో ఒక ఎగ్జామ్ ఉంటే అది జిల్లా స్థాయిలో రాసి అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయిలో ఉన్న పరీక్షలు రాసి నేషనల్ గా సెలెక్ట్ అయినప్పుడు గవర్నమెంటే నన్ను బాంబేకి తర్వాత నాసిక్కి పంపించిందండి. అలాగా చదువుకున్నాను. దాని తర్వాత జేఎన్టీయు అనంతపూర్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ బీటెక్ చేశాను. చేసి 93లో అమెరికాకు వచ్చి ఎంఎస్ఎన్ కంప్యూటర్ సైన్స్ చేసి దాని తర్వాత సిలికాన్ వ్యాలీలో స్థిరపడ్డానండి. నాకు 2 అమ్మాయిలు. మా శ్రీమతి పేరు శిరీష చమర్తి, మా పెద్దమ్మాయి ప్రణవి చమర్తి, రెండవ అమ్మాయి జాహ్నవి చమర్తి. మా పెద్దమ్మాయి 2 వారాల క్రితం ఎండి పూర్తి చేసుకుని డాక్టర్ అయ్యింది. మా రెండో అమ్మాయి అండర్ గ్రాడ్ పూర్తి చేసుకున్నది. తర్వాత తను లా చదవబోతున్నది. ఇది క్లుప్తంగా నా గురించిన విశేషాలు. 93లో అమెరికా వచ్చారు. F1 స్టూడెంట్ మాస్టర్ చేయడానికి. అవునండి, విద్యార్థి వీసా మీద F1 స్టూడెంట్ మీద ఎంఎస్ఎన్ కంప్యూటర్ సైన్స్ చేద్దామని చెప్పి టెక్సస్ కు వచ్చి అక్కడ లమార్ యూనివర్సిటీలో 95 స్ప్రింగ్ సెమిస్టర్లో గ్రాడ్యుయేట్ అయ్యి బెస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్గా అక్కడ ఆ సంవత్సరం మనం అవార్డు ఒకటి తీసుకొని దాని తర్వాత 95 మే నుంచి సిలికాన్ వ్యాలీలో పనిచేస్తూ ఉన్నామండి. ఇంజనీర్ దగ్గర నుంచి ప్రారంభించి వైస్ ప్రెసిడెంట్ స్థాయి దాకా వెళ్ళాము. కానీ 10 సంవత్సరాల క్రితం మన సిలికానాంధ్ర కార్యక్రమాలతో ఎక్కువ బిజీగా ఉండడం కారణంగా ప్రొఫెషన్ పక్కన పెట్టి ఇదే మనకు జీవితం అయిపోయింది. సిలికానాంధ్ర మనబడి, అలాగే సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం. ఆ విశ్వవిద్యాలయానికి ఈ మధ్యనే పేరు మార్చాం, ఆర్య విశ్వవిద్యాలయం అని. ఈ రెండిటితోనే మనకు సమయం సరిపోతుంది. సో ఫుల్ టైం జాబ్ ని కంప్లీట్ గా వదిలేశారు? అవునండి, 2016లోనే అన్ని ఆపేశాను. ఇంకా ఇప్పుడు పార్ట్ టైం లేదు, ఫుల్ టైం లేదు, ఇది లైఫ్ టైం మనం చేస్తున్నది ప్రస్తుతం. మనకి అమెరికాలో తెలిసింది అందరికి జీవనాధారం అంటే ఏదో ఒక జాబో ఏదో ఒకటి ఉండాలి మనకి. సో మరి మీరు జాబ్ను వదిలేసి సిలికానాంధ్ర మీద ఫోకస్ పెట్టారు, మరి మీకు ఎలా? తప్పకుండానండి. అంటే 1995 నుంచి 2015 ఒక 20 సంవత్సరాలు పనిచేసాము సిలికాన్ వ్యాలీలో. అదృష్టం అంతా బాగుంది, దేవుడి కృప ఉనింది, ఏదో కొంత సంపాదించుకున్నాం చాలు. మనకు ప్రొఫెషనా ప్యాషన్ అనే దానికి ఆ సమస్య వచ్చినప్పుడు ప్రొఫెషన్ పక్కన పెట్టి ప్యాషన్తో ముందుకు వెళ్దాం అంటే ఆ ఉద్యోగం అనేది ఇప్పుడు నేను చేయకపోయినా ఇంకొకరు చేస్తారు. కానీ మనబడి పిల్లలకు తెలుగు నేర్పించే అవకాశం కలిగించడం, అలాగే ఇప్పటి వరకు 100 సంవత్సరాల పైన ఉన్నటువంటి ప్రవాస భారతీయ చరిత్రలో సాధించనేది ఒక విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించి దానికి కావాల్సిన అక్రెడిటేషన్ సంపాదించి ఈరోజు మాస్టర్స్ లెవెల్ డిగ్రీస్ ఇవ్వగలుగుతున్నాం అని అంటే ఇటువంటివి చేయడంలో చాలా ఆసక్తి ఉంటుంది. దాంట్లో ముందుకు వెళ్తూ ఉన్నామండి. ఆసక్తి, అదృష్టం కూడా ఉండాలి. అదృష్టానికి ఆపర్చునిటీస్ రావు, సో మీకు వచ్చింది. సో మీరు అసలు మొట్టమొదట సిలికానాంధ్రతో అసలు మీ ప్రారంభం ఎలా మొదలైంది అసలు? తప్పకుండానండి. సిలికానాంధ్ర 2001లో జన్మించింది. సిలికానాంధ్ర ఇప్పటికి 24 సంవత్సరాలు అయింది. నేను బహుశా 2004 నుంచి అలాగా ఒక స్వచ్ఛంద సేవకుడిగా సిలికానాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొనేవాడిని. కాకపోతే 2007లో మనబడి అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు
సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కూచిబొట్ల ఆనంద్ గారు ఈ ఆలోచన తీసుకొని వచ్చినప్పుడు ఇది మనం చేయాలి, దీనికి మనకున్నటువంటి అనుభవాన్ని కొంత దీనికి జోడించాలనే ఉద్దేశంతో నాకు 2 అమ్మాయిలు ప్రణవి జాహ్నవి అని, మా 2 పిల్లలకి నేను తెలుగు అదేవిధంగా హిందీ కూడా నేర్పించాలనే ఉత్సాహం నాకు. ఈ తెలుగు నేర్పించే అవకాశం వచ్చినప్పుడు మా పెద్ద అమ్మాయిని మనబడికి తీసుకొని వచ్చి ఒక తండ్రిగా వచ్చినా కూడా అక్కడ చేయవలసిన అవసరం చాలా ఉంది అని చెప్పిన ఉద్దేశంతో ఆ మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు 18 సంవత్సరాలుగా సిలికానాంధ్ర మనబడి జట్టుతో కలిసి మనబడిని ముందుకు నడిపిస్తున్నానండి ఒక అధ్యక్షుడి హోదాలో. సో మీరు మొట్టమొదట అలా ప్రారంభం అయ్యారు సిలికానాంధ్రలో. సో మామూలు జనరల్గా మనం ఈవెన్ జాబ్లో అయినా ఏదైనా చూస్తాం, ఒకటి జాయిన్ అవుతాము, ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటుంది, మళ్ళీ ఇంకో జాబ్కి వెళ్తాము, అలా ఉంటుంది. బట్ మీరు కంటిన్యూస్గా ఈ సిలికానాంధ్ర ఎలా ఎదుగుతూ ఉందో ఆ కృషి, మీ కృషి ఎలా ఉందో అలాగనే ఆ సంస్థను అంత ఉన్నత స్థితికి తీసుకెళ్తూ అదే దృక్పథంతో అదే దృఢ నిశ్చయంతో కంటిన్యూ అవడానికి కారణం ఏంటంటారు? అంటే దీనికి కేవలం సిలికానాంధ్ర లక్ష్యం, సిలికానాంధ్రను ఎందుకు పెట్టాము, తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తి, దానికి సంబంధించిన విధంగా మనం ఎన్నో కార్యక్రమాలు చేయాలి. అంటే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మనం మాట్లాడుకోవాలంటే. మనం మంచి కార్యక్రమాలు చేస్తే మన వాళ్ళు అందరూ కలిసి వస్తారు, మనల్ని ఆశీర్వదిస్తారు, ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు, జయప్రదం చేస్తారు అన్నదానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. దాంట్లో ఒకటి 2009లో సిలికానాంధ్ర లక్ష్య గలార్చన అనే ఒక కార్యక్రమాన్ని తలపెట్టామండి. 2009, 2010 ఆ 2 సంవత్సరాలకి నేను సిలికానాంధ్రకి అధ్యక్షుడిగా కూడా వ్యవహరించాను. అప్పుడు 2009లో లక్ష్య గలార్చనని పెట్టినప్పుడు మన ఉద్దేశం ఏంటంటే అన్నమయ్య మాట ప్రతి ఇంట ప్రతి నోట పలకాలి, 1,00,000 మందిని తీసుకొని వచ్చి వాళ్ళందరూ సప్తగిరి సంకీర్తనలు నేర్చుకుని ముక్త కంఠంతో 7 కీర్తనలు పాడించాలి అన్నది ఉద్దేశం. ఆ విధంగా 1,00,000 మంది అని అనుకున్నప్పుడు భారతదేశంకి వెళ్తే ఆనంద్ గారు అయ్యా మేము ఈ విధంగా చేస్తున్నాము, ఏదైనా సహాయం చేయండి, ప్రతి ఒక్కరూ తక్కువ చేసిన మాట్లాడిన వాళ్ళే. అన్నమాచార్య కీర్తనలండి, మీరు అమెరికాకు వెళ్తారు వస్తారు, ఇక్కడ మేము రవీంద్ర భారతిలో కార్యక్రమం పెడితే 10-20 మంది కన్నా ఎక్కువ ఉండరు, 1,00,000 మంది ఎక్కడ వస్తారు, మీరు ఏం మాట్లాడుతున్నారని నిరుత్సాహపరిచిన వాళ్ళు చాలామంది. కానీ ఆనంద్ గారు ఆ నిరుత్సాహాన్ని పక్కన పెట్టి 6 నెలలు శ్రమించి చేస్తే ఆ రోజు లక్ష్య గలార్చనలో 1,60,000 మంది వచ్చారండి. 1,60,000 మంది వచ్చారు. వస్తే ఇండ్ల దగ్గర నుంచి చూసి పాడిన వాళ్ళు 5 లక్షల పైన ఉంటారని అంచనా అండి. అది ఒక జాతీయ ఉద్యమం లాగా జరిగింది. భారతదేశం నలువైపుల నుంచి వయసుతో పరిమితం లేకుండా, కులంతో పరిమితం లేకుండా వచ్చారండి, మతంతో పరిమితం లేకుండా అందరూ 1,60,000 మంది. మీరు గమనిస్తే ఈ మధ్యకాలంలో ఒక రాజకీయ నాయకుడు వచ్చినా గానీ, లేదు ఒక హాలీవుడ్ బాలీవుడ్ స్టార్ వచ్చినా గానీ వాళ్ళకి బీర్లు బిర్యానీలు ఇవ్వడం, 5,000 10,000 మంది వస్తే తొక్కిసలాట జరగడం, చనిపోవడం, ఇటువంటివి మనం చూస్తూనే ఉంటాం. కానీ 1,60,000 మంది సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కి వచ్చి సప్తగిరి సంకీర్తనలు ఆలపించి ఏమి గాని చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా 1,60,000 మంది దాంట్లో పాల్గొని జయప్రదం చేశారంటే మాకు వచ్చే ధైర్యం ఏంటంటే మనం మంచి పని చేస్తే ఇవన్నీ జరుగుతాయి అనేది. దాని తర్వాత 2015లో మరొక ఉదాహరణ ఏంటంటే కూచిపూడి గ్రామాన్ని దత్తత తీసుకున్నాం 2015లో. అంటే కూచిపూడి అనేది తెలుగు వారికి గుండె సవ్వడి. మరి ఆ కూచిపూడి గ్రామం చాలా నిర్లక్ష్యానికి గురవుతుంది. శతాబ్దాల పాటు దానికి ఎటువంటి ఆశ్రయం దొరకలేదు అని అన్నప్పుడు సిలికానాంధ్ర దాన్ని దత్తత తీసుకొని అక్కడ రోడ్ల దగ్గర నుంచి, ప్రభుత్వ ఆఫీసుల దగ్గర నుంచి, అదేవిధంగా పాఠశాలల దగ్గర నుంచి అన్ని కూడా ఎన్నో కార్యక్రమాలు చేసాం 3 సంవత్సరాలలో. చూసాను ఆల్మోస్ట్ more than 3 years ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆ ఊరిని దత్తత తీసుకొని అనూహ్యమైనటువంటి చాలా ఎవ్రీథింగ్ చేసామండి. అంతటితో ఆగకుండా అక్కడ సంజీవని అనే పేరుతో ఒక వైద్యాలయాన్ని, 200 పడకలు ఉండేటువంటి వైద్యాలయాన్ని మనం ప్రారంభించి ఉచితంగా వస్తున్న వాళ్ళకందరికీ సరైన వైద్య సేవలు అందిస్తూ ఉన్నాం. అది 2018లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది నిర్విరామంగా జరుగుతోంది. కోవిడ్ సమయంలో కోవిడ్ హాస్పిటల్ గా కూడా పనిచేసి చాలా మంది ప్రాణాలు కాపాడిందండి. సో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం భారతదేశంలో. కానీ ఇక్కడ మనం సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటాం. ఉగాది పండుగలు అనొచ్చు, లేదు తెలుగు సాంస్కృతికోత్సవాలు. మనం చేయని అవధానం అంటూ ఏమీ లేదండి సిలికానాంధ్రలో. రకరకాల విభిన్న రీతుల్లో ఉన్న అవధానాలు, నేత్రావధానం అన్నాం, జంటావధానం అన్నాం, అచ్చ తెలుగు అవధానం అన్నాం,
ఈ విధంగా ఎన్నో అష్టావధానాలు శతావధానాలు ఇవన్నీ చేసుకుంటూ మన సంస్కృతిని తర్వాతి తరానికి రుచి చూపించాలి. సినిమా పాటలకి దూరంగా అర్థం కాని పాటలు, అర్ధనగ్నంగా డ్యాన్సులు, వీటికి దూరంగా స్వచ్ఛమైన సంస్కృతి కార్యక్రమాలతో మనం ఇప్పుడు లక్షలాది మంది అభిమానుల్ని సిలికానాంధ్ర తయారు చేసుకున్నది. స్వచ్ఛమైన తెలుగుకు చిరునామా అంటే సిలికానాంధ్ర అని చెప్పే స్థాయికి మనం వచ్చే విధంగా కృషి చేసాం. అబ్సల్యూట్లీ ట్రూ అండి. ఎందుకంటే మనకి తెలుగు నేర్పించాలి అనే సదుద్దేశంతో ఇప్పుడు మనకు అమెరికాలో ఉన్న జాతీయ తెలుగు సంఘాలు కానివ్వండి, స్థానికంగా ఉన్న తెలుగు సంఘాలు కానివ్వండి, మొదలు ప్రారంభించారు, చేశారు, ఎవరు తోడ్పడి వాళ్ళు చేయగలుగుతున్నారు. బట్ సిలికానాంధ్ర కైండ్ ఆఫ్ మ్యాగ్నానిమస్ స్టేట్ కి తీసుకెళ్లి నో బడీ క్యాన్ డూ ఇట్ అనేంత స్థాయిలో జస్ట్ మనబడి వరకు మాట్లాడుకుంటేనే ఆ స్థాయికి తీసుకెళ్ళింది. సో మిగతా ఈవెన్ సరే స్థానిక తెలుగు సంఘాలను పక్కన పెట్టిన జాతీయ తెలుగు సంఘాలకి కూడా సాధ్యం పడని ఈ భాషోద్యమాన్ని సిలికానాంధ్ర సక్సెస్ఫుల్ గా నిర్వహించగలుగుతుందంటే మెయిన్ కారణం ఏంటి? ముఖ్యమైన కారణం భాష మీద ఉన్నటువంటి అభిమానం అండి. మనకి ఇంకా వేరే అజెండాలు ఏమీ ఉండవు. మనం పిల్లలకి భాష నేర్పించాలి, మన పిల్లలని మంచి పౌరులుగా మంచి నాయకులుగా తీర్చిదిద్దాలి, తెలుగు మీద వాళ్ళకి ఆసక్తిని కలిగించాలి, తెలుగు పిల్లలుగా వాళ్ళకి ఒక గౌరవాన్ని ధైర్యాన్ని తీసుకురావాలి అని చెప్పని ఒక నిర్దిష్టమైనటువంటి పాఠ్య ప్రణాళికతో ఒక బలమైన జట్టును తయారు చేసి పిల్లలకి ఏ రీతిలో మనం తెలుగు నేర్పిస్తే వాళ్ళు సులభంగా నేర్చుకుంటారన్న దాని మీద ఎన్నో పరిశోధనలు చేసి, అలాగే అంతటితో ఆగకుండా ఇక్కడ అమెరికాలో మనకు ప్రతిష్టాత్మకమైనటువంటి ACS వాస్క్ అక్రిడిటేషన్ తీసుకొని వచ్చి హైదరాబాద్లో ఉన్నటువంటి తెలుగు విశ్వవిద్యాలయం వారి గుర్తింపు, అలాగే ప్రాచీన భాష నుంచి ప్రపంచ భాష వరకు మన మాతృభాషను తీసుకుని వెళ్ళాలి అనే ఉద్దేశంతో చేస్తున్న కృషిలో ఈరోజు 60కి పైగా అమెరికాలో హై స్కూల్ డిస్ట్రిక్ట్లలో మన తెలుగు పాఠ్య ప్రణాళికకి, మనబడి పాఠ్య ప్రణాళికకి ఒక ప్రపంచ భాష కింద గుర్తింపు వచ్చింది. అంటే మన పిల్లలు హై స్కూల్ స్థాయిలో ఉన్నప్పుడు ఈ హై స్కూల్ డిస్ట్రిక్ట్లలో ఉంటే వాళ్ళు ఒక స్పానిషో, ఫ్రెంచో, జర్మనో, చైనీస్ ఇటువంటి నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా మన మనబడిలో తెలుగు నేర్చుకుంటే అది సరిపోతుంది. ఇది ఒక ప్రపంచ భాషని ఒక గొప్ప గౌరవాన్ని మనం సాధించుకోగలిగాం. మనం 18 సంవత్సరాల్లో చూస్తే దాదాపు 1,00,000 మందికి పైగా పిల్లలు సిలికానాంధ్ర మనబడిలో తెలుగు నేర్చుకున్నారండి. ఆ పిల్లలు నేర్చుకునే ఆ ఉత్సాహం కానీ వాళ్ళలో మనం చూస్తున్నటువంటి భాష మీద మక్కువ, వాళ్ళు సాధిస్తున్నటువంటి ప్రయోజనాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంకా ఇంకా ఎక్కువ పని చేయాలని చెప్పిన ఉత్సాహంగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. కోవిడ్ సమయంలో కొంత విద్యార్థుల సంఖ్య తగ్గింది, కానీ దాని తర్వాత ఇప్పుడు మళ్ళా పుంజుకొని ఇప్పుడే ముగిసినటువంటి విద్యా సంవత్సరంలో 12,500 మంది విద్యార్థులు సిలికానాంధ్ర మనబడిలో నమోదు చేసుకుని తెలుగు నేర్చుకున్నారు. US, కెనడా, ఇంకొక 10 దేశాలు ఉన్నాయండి. కాకపోతే సింహభాగం మనకు అమెరికాలో ఉన్న పిల్లలే. కాకపోతే అంతేకాకుండా మనకు హాంకాంగ్, సింగపూర్, సౌత్ ఆఫ్రికా, స్విట్జర్లాండ్, UK ఇటువంటి చోట్ల చాలా చోట్ల మనబడి కేంద్రాలు ఉన్నాయి. ఎవరికి ఆసక్తి ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా కానీ మా పిల్లలకి మీరు తెలుగు నేర్పండి అని అంటే వాళ్ళకి తెలుగు నేర్పడానికి సిలికానాంధ్ర మనబడి ఎప్పుడు సంసిద్ధంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్దేశం ఏంటి అని అంటే మన పెద్దవాళ్ళకి తెలుగు మాత్రమే వస్తుంది చాలా వరకు. ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు, తను చదువుకోలేదు, ఆవిడ కేవలం తెలుగు మాత్రమే మాట్లాడగలరు. ఇప్పుడు మా ఇద్దరు పిల్లలు తెలుగు నేర్పించకపోతే మా అమ్మకి ఆవిడ మనవరాళ్ళకి మధ్య అంతరం పెరిగిపోతుంది. ఆ తరాల మధ్య అంతరం పోగొట్టాలి అంటే ఇప్పుడు ఈ వయసులో నేను మా అమ్మగారికి నేను ఆంగ్లం నేర్పించలేను, కాబట్టి మా పిల్లలకి తెలుగు నేర్పిద్దాం, అలాగే ఎంతో మంది పిల్లలకు మనం తెలుగు నేర్పిద్దాం అనేది మనకు ముఖ్యంగా కోరిక. ఆ తరాల మధ్య అంతే ఆ పెద్దవాళ్ళకి మన పిల్లలు ఆప్యాయంగా అనురాగాలతో ప్రేమతో తెలుగులో మాట్లాడితే వాళ్ళకి ఇంక అంతకన్నా ఏమీ అవసరం లేదండి ఆ వయసులో. అమ్మమ్మలో, నాయనమ్మలో, తాతయ్యలకి అందరికీ ఇంకేం కావాల్సింది ఉంటుంది చెప్పండి. అది మనం సాధిస్తున్నది. ఓకే, సో మీరు ఒక పాఠ్య ప్రణాళికని మనకి ఇండియాలో తెలుగు బడికి వెళ్తున్నట్టు ఎలా ఉంటుందో అలా ఒక కరికులం మొత్తం డిజైన్ చేసి అది చేస్తున్నారు. సో మెయిన్ ఇండియాలో లాగా కరికులం భాషకి తెలుగుకి అలా ఎవరు మీరేనా లేదా ఇంకా బ్యాక్గ్రౌండ్ లో ఇంకెవరు ఉన్నారు? ఎలా ఆ కరికులం ఎలా డిజైన్ చేస్తున్నారు? అంటే మనకు పాఠ్య ప్రణాళిక బృందం అని ఒకటి ఉందండి. శ్రీమతి కూచిబొట్ల శాంతి గారి ఆధ్వర్యంలో ఆ పాఠ్య ప్రణాళిక బృందం పనిచేస్తుంది. మనకేంటంటే 4 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి మనం మనబడిలో చేర్చుకుంటాం. 4 నుంచి 6 సంవత్సరాల పిల్లలు బాలబడి తరగతులు అంటామండి. ఆ బాలబడి తరగతుల్లో వాళ్ళకి భాష మీద పరిచయం, ఆ మక్కువ ఏర్పాటు చేయడం, ఆటలు పాటలు మాటలతో వాళ్ళకి విషయ పరిజ్ఞానం,
కొన్ని పదాలు ఇటువంటివన్నీ నేర్పించడం. అంటే వాళ్ళకి అక్షరాలు తిరిగి వ్రాయడం నేర్పించాల్సిన అవసరం లేదు ఆ వయసులో. కాబట్టి అది 4 నుంచి 6 సంవత్సరాలు చాలా ఆహ్లాదకరంగా నేర్చుకుంటారు. దాని తర్వాత ప్రవేశం, ప్రసూనం, ప్రకాశం స్థాయికి వచ్చేసరికి వాళ్ళకి జూనియర్ సర్టిఫికేట్ ఎగ్జామ్ పెడుతుంది తెలుగు యూనివర్సిటీ వచ్చి. దాని తర్వాత ప్రమోదం, ప్రభాసం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ. ఇప్పుడు అది పేరు మార్చి సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయం అయింది. ఆ ప్రభాసం తర్వాత సీనియర్ సర్టిఫికేట్ ఎగ్జామ్ పెడతారు. దాని తర్వాత మనకు ప్రబోధం అని ఉంది. దాని తర్వాత ఎలాగూ మన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ఇప్పుడు కొత్తగా పేరు మార్చినటువంటి ఆర్య విశ్వవిద్యాలయంలో తెలుగులో సర్టిఫికేట్లు, డిప్లొమాలు, ఎంఏలు కూడా మనం ఇస్తున్నామండి. అది మనం చేస్తున్నది. మొన్న మే 3వ తారీఖున జరిగిన విశ్వవిద్యాలయ పరీక్షల్లో సిలికానాంధ్ర మనబడి విద్యార్థులు పిల్లలు దాదాపు ఒక 2500 మంది పరీక్షలు రాశారండి. రాస్తే 99% ఉత్తీర్ణులయ్యారు. 99%. దాంట్లో అంటే చూడండి ఒకసారి, వీళ్ళందరూ అమెరికాలో పుట్టి పెరుగుతున్న పిల్లలు. ఇక్కడ వాతావరణం అంతా కూడా తెలుగు వాతావరణం కాదు. ఎంత పర్సెంటేజ్ రావాలండి అంటే ఈ 99%లో 80% పైన డిస్టింక్షన్ తో పాస్ అయ్యారు. అంటే 70% పైన మార్కులు తెచ్చుకున్న వాళ్ళు 80% ఉన్నారు ఉత్తీర్ణులైన వాళ్ళలో. ఒక కొద్ది మంది పాస్ గ్రేడ్లు తెచ్చుకొని పాస్ అయ్యారు. అంటే 35%తో పాస్ అయిన వాళ్ళు ఒక 5-10 మంది. అవునండి, ఇండియాలో గ్రేడింగ్ లాగానే. కాకపోతే ఇక్కడ పిల్లలు 90% పైన వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. ఈ రోజు మనబడిలో చదువుకున్న పిల్లలు సొంతగా చందోబద్ధంగా పద్యాలు రాస్తున్నారు, శతకాలు రాసి పుస్తకాలు ప్రచురిస్తున్నారు. ఎంతో మంది పిల్లలు రేడియోల్లో జాకీల్ లాగా పనిచేస్తున్నారు. స్వచ్ఛంగా ఆంగ్ల పదాలు రాకుండా తెలుగు పదాలతో మనం ఎన్ని ఎలా సాధించుతున్నామనంటే, మనకు తరగతుల్లో నేర్పే తెలుగు ఒకటైతే తరగతుల బయట కొన్ని కార్యక్రమాలు చేస్తామండి సిలికానాంధ్ర మనబడి పిల్లల కోసం. మనబడి పిల్లల పండుగ అనే ఒక కార్యక్రమం, లేదు బాలానందం అనే ఒక రేడియో కార్యక్రమం, తెలుగు మాట్లాట పోటీలు అంతర్జాతీయ స్థాయిలో ఆ పోటీలు నిర్వహించడం, ఇవన్నీ కూడా అన్నమాట. బాలచంద్రిక అనే కొత్తగా ఒక కార్యక్రమం ప్రారంభించాం. ఆసక్తి ఉన్న పిల్లలకి కవితలు, కథలు, పద్యాలు, నాటకాలు రాసే విధంగా వాళ్ళకి ఉచితంగా శిక్షణ ఇప్పించగలగడం, ఇవన్నీ చేస్తున్నామండి. పిల్లలకి చాలా అపారమైనటువంటి శక్తి ఉంది. మనం సరైన విషయాలు మన పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు తప్పనిసరిగా ఆయా దశల్లో ఆ తెలుగు నేర్చుకొని వాళ్ళు చాలా మంచి స్థాయికి వెళ్తున్నారని చెప్పి మన కళ్ళ ముందే మనం చూస్తూ ఉన్నాం. మీరు అలా అంటున్నారు కదా, బట్ కొంతమంది పేరెంట్స్ ని మనం ఈవెన్ నేను చూస్తున్న వాళ్ళలో కూడా ఏమోనండి సందులు, సమాసాలు, తాత్పర్యాలు ఇవన్నీ మా కష్టం అయిపోతుంది మా పిల్లలకి, మేము అవట్లేదని డ్రాప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి పేరెంట్స్ కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఒక 2 విషయాలండి, 2 వైపులా మాట్లాడుకుందాం మనం. మొట్టమొదటిది ఏంటి అని అంటే, తల్లిదండ్రులుగా మనము టెన్నిస్ ఎప్పుడు ఆడుండకపోయి ఉండొచ్చు, కానీ మన పిల్లలు ఒక పీట్ శాంప్రాస్ అయిపోవాలి, ఒక ఆండ్రీ అగాసి అయిపోవాలని అనుకుంటాం, ఒక స్టెఫీ గ్రాఫ్ అయిపోవాలని. అలాగే మనం డాక్టర్లు అయి ఉండం, మన పిల్లలు డాక్టర్లు అయిపోవాలనుకుంటాం. మనం ఇంజనీర్లుగా ఉంటాం, మన పిల్లలు సిఇఓలు కావాలనుకుంటాం. అన్ని విషయాల్లో పిల్లలు మనకన్నా ముందు వెళ్ళాలనుకుంటాం, ఉన్నత స్థాయిలో ఉండాలని అందరూ అనుకుంటాం. కానీ తెలుగు విషయానికి వచ్చేసరికి డబుల్ స్టాండర్డ్ అయిపోతుంది. మాకన్నా ఎక్కువ తెలుగు వాళ్ళకి ఎందుకు అంటే, మనకు సందులు సమాసాలు నేర్చుకున్నాము లేదో అది పక్కన పెడదాం. మన పిల్లలకు ఆసక్తి ఉంది, వాళ్ళు నేర్చుకోగలరు అని అంటే నేర్పించాల్సిన అవసరం మనకుంది. ఎందుకంటే రేపు మరొక శ్రీశ్రీ రావాలంటే ఎక్కడి నుంచి వస్తారు? తెలుగు వాళ్ళ నుంచే రావాలి. మరొక సిరివెన్నెల గారు రావాలంటే ఎక్కడి నుంచి వస్తారు? తెలుగు నేర్చుకుంటేనే కదా వస్తారు. ఇవన్నీ తెలిస్తే గానీ వాళ్ళు రాలేరు. ఒక మంచి అవధాని కావాలన్నా, ఒక మంచి కవి కావాలన్నా, ఒక మంచి రచయిత కావాలన్నా, ఇది మనం అవకాశాలు కలిగిస్తున్నాం. అది ఒకవైపు అయితే, మరొక వైపు అమ్మలు నాన్నలు చెప్పింది మనం విన్నాం. విని ఈ ప్రమోదం, ప్రభాసం స్థాయిలో ఉన్నటువంటి వ్యాకరణాంశాలు, ఈ సందులు, సమాసాలు, ఘన విభజన ఇవన్నీ తగ్గించేసాం చాలా వరకు. కంప్లీట్ గా మొత్తం మార్చామండి పాఠ్య ప్రణాళిక. మార్చి ఆసక్తి ఉన్న వాళ్ళ కోసం ప్రబోధం అని ఇంకొక స్థాయిని పెట్టాం. అంటే మీరు అక్కడికి రండి, మీకు ఆసక్తి ఉంది, 10% మందికి ఇంట్రెస్ట్ ఉంది, మీకు వ్యాకరణం నేర్చుకోవాలి, పద్యాలు రాయాలి, మీరందరూ అక్కడికి రండి. మిగిలిన 90%కి మేము ఈ భారం మీ మీద మోపదలుచుకోలేదు. పిల్లల్ని పంపించండి, తెలుగు మేము నేర్పిస్తామని చెప్పాను. ఈ రీస్ట్రక్చరింగ్ ఎప్పుడైందండి పాఠ్యాంశాలు? ఇది 1 సంవత్సరం క్రితం జరిగింది. 1 సంవత్సరం క్రితం జరిగింది. స్పందన కూడా చాలా బాగుంది. తల్లిదండ్రుల దగ్గర నుంచే కాదు, పిల్లల దగ్గర నుంచి కూడాను చాలా బాగుంది. ఓకే, సో అది పేరెంట్స్ సైడ్ నుంచి అండి. పిల్లలు ఎప్పుడన్నా హోంవర్క్ ఇబ్బంది అని అలాంటి కంప్లైంట్స్ లాంటి ఎప్పుడన్నా విన్నారా మీరు? లేదండి, పిల్లలకి ఏంటనంటే
పిల్లలు ఈ దేంట్లో అయినా పెట్టండి, మీరు సంగీతంలో పెట్టండి, నాట్యంలో పెట్టండి, లేదు పియానో క్లాసు, స్విమ్మింగ్, ఇంకోటి ఎక్కడ పెట్టినా కానీ అమ్మలు నాన్నలు దాని మీద శ్రద్ధ చూపిస్తున్నారు అని అంటే పిల్లలు తప్పనిసరిగా అది బాగా నేర్చుకుంటారండి. మనం ఏం చేయాలంటే పిల్లల్ని మనబడికి తీసుకురావాలి. మన దగ్గర 2 గంటల సమయం వారానికి ఒక క్లాసు, అది అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు పిల్లలతో తెలుగులో గాన మాట్లాడితే, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు తెలుగులో మాట్లాడితే అద్భుతమైన ఫలితాలు మనం చూస్తున్నాం. మన కళ్ళ ముందే మన పిల్లలు మంచి తెలుగు తారలుగా ప్రజ్వలించే ఉదాహరణలు ఉన్నాయి. ఓకే ఓకే. సో మనం ఇప్పటివరకు మనబడి గురించి మాట్లాడుకుంటూ వచ్చామండి. సో ఇప్పుడు అలాగనే సిలికానాంధ్ర సంస్థలో మనం ఇందాక సంజీవని మాట్లాడుకున్నాం, ఇప్పుడు మనబడి గురించి మాట్లాడుకున్నాం, లక్షగలాచన కానివ్వండి, అన్నమయ్య కీర్తనలో, ఇంకా మిగతా ఏమున్నాయండి? ఇంకా మనం మాట్లాడుకోవాలంటే సంపద అని ఒక కార్యక్రమం ఉందండి. సంపద అంటే సిలికానాంధ్ర మ్యూజిక్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ డాన్స్ అకాడమీ. ఇది ఎందుకు పెట్టాము అని అంటే చాలా మంది అమ్మలు నాన్నలు మన దగ్గరికి వచ్చి, అయ్యా మా పిల్లలు సంగీతం నేర్చుకుంటున్నారు, నాట్యం నేర్చుకుంటున్నారు, ఎంతో మంది గురువులు వాళ్ళకి సహాయం చేస్తున్నారు, కానీ వీళ్ళకి ఒక ప్రామాణికం లేదు, ఒక అకాడమిక్ క్రెడెన్షియల్ లేదు. అంటే వీళ్ళు కాలేజీలకు అప్లై చేసుకున్నప్పుడు కానీ ఇంకో చోట కానీ, ఇప్పుడు అమెరికాలో ఏంటంటే మీకు ఒక డిగ్రీనో ఒక డిప్లొమానో ఒక సర్టిఫికేటో లేకపోతే అది పరిగణించరు వీళ్ళు. సో ఏవి చేయగలరు అని అంటే 6 నెలల సమయంలో మనం తెలుగు విశ్వవిద్యాలయంతో కలిసి మనం ఒక పాఠ్య ప్రణాళిక తయారు చేసి ఈ సంపద కార్యక్రమాన్ని ప్రారంభించామండి. ఇప్పుడు ఈ సంపద కార్యక్రమంలో దాదాపు ఒక 4000 మంది పిల్లలు చేరి పరీక్షలు రాసి పట్టాలు తీసుకుంటూ ఉన్నారు. ఈ సంపద అంటే ఏంటంటే క్లుప్తంగా మనం అర్థం చేసుకోవాలంటే SAT ఫర్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్. ఇప్పుడు మన పిల్లలు హై స్కూల్లో అన్ని నేర్చుకుంటారు, కానీ వాళ్ళు SAT ఎగ్జామ్ రాయాలి కాలేజీలకు అప్లై చేయాలంటే. అదే తరహాలో మన పిల్లలు ఏ గురువు దగ్గరైనా సంగీతం నేర్చుకోవచ్చు, ఎవరి దగ్గరైనా కూచిపూడి నేర్చుకోవచ్చు, ఎవరి దగ్గరైనా భరతనాట్యం నేర్చుకోవచ్చు. కానీ సిలికానాంధ్ర సంపద కార్యక్రమంలో నమోదు చేసుకుని పరీక్షలు రాస్తే ఉత్తీర్ణులైతే తర్వాత దశకు వెళ్తారు. ఇది 4 దశలు ఉంటాయండి. 2 దశల తర్వాత జూనియర్ సర్టిఫికేటు, మరొక 2 దశల తర్వాత సీనియర్ సర్టిఫికేటు. ఇదే విధంగానే పిల్లలు మనబడిలో చదువుకున్నట్టే ఈ వివరాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి వెబ్సైట్లో, sampada.silicanandra.org. అది సంపదకి. మనబడికి అయితే manabadi.silicanandra.org. ఇదండి మనం చేస్తున్నది, చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇంకొకటి అడుగు ముందుకు వెళ్ళి మనం ఇంకొక విషయం గురించి కూడా మాట్లాడుకోవాలి అని అంటే మనం మన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం గురించి మాట్లాడాలి. ఇది మనకు 100 సంవత్సరాల పైన ఉన్నటువంటి భారతీయుల యొక్క ప్రవాస చరిత్రలో అమెరికాలో ఇటువంటి విశ్వవిద్యాలయం ఒకటి ఏర్పాటు కాలేదండి. మన ఉద్దేశం ఏంటంటే మన భారతీయ కళలు, భాషలు, వీటికి సంబంధించిన కోర్సుల్ని మనం ఇస్తూ వీటిని మనం ప్రపంచానికి చాటి చెప్పాలి అనే ఉద్దేశంతో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని 2017లో మనం ప్రారంభించాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు 8 సంవత్సరాలలో ఎన్నో కార్యక్రమాల్లో మనం డిగ్రీలు ప్రారంభించామండి. ఇది సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం. ఇప్పుడు దీన్ని ఆర్య విశ్వవిద్యాలయం కింద పేరు మార్చాం. ఈ ఆర్య విశ్వవిద్యాలయం అన్ని అమెరికన్ విశ్వవిద్యాలయాల లాగానే మనకు కూడా వాస్క్ అక్రిడిటేషన్ ఉంది. ఇది అమెరికా విశ్వవిద్యాలయం అండి. ఇక్కడ MA లెవెల్లో కూడా మనం కూచిపూడిలోను, భరతనాట్యం, కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం, సంస్కృతం, తెలుగు ఇటువంటి వాటిలలో MA డిగ్రీలు ఇస్తున్నాం, డిప్లొమాలు, సర్టిఫికేట్లు ఇస్తున్నామండి. త్వరలో మనం కొన్ని యోగా రిలేటెడ్ ప్రోగ్రాంలు, ఆయుర్వేద రిలేటెడ్ ప్రోగ్రాంలు, అలాగే మనం MS ఇన్ కంప్యూటర్ సైన్స్ కూడా మనం ఆల్రెడీ పెట్టాం. వీసాలు ఇచ్చి ఇక్కడికి వచ్చి MS ఇన్ కంప్యూటర్ సైన్స్ నేర్చుకునే విధంగా మనం అది కూడా ప్రోగ్రాం ప్రారంభించామండి. రానున్న 2-3 సంవత్సరాల్లో ఒక డాక్టర్స్ ప్రోగ్రాం కూడా, MD ప్రోగ్రాం కూడా పెట్టాలని ఉంది, అది కూడా చేయాలని ఉంది. ఇంకొక 3 నుంచి 6 నెలల్లో మనకు PhD కార్యక్రమాలు కూడా వస్తాయి. భారతదేశం బయట భారతీయుల చేత ప్రారంభింపబడినటువంటి ఇది మొట్టమొదటి విశ్వవిద్యాలయం అక్రెడిటేషన్ సంపాదించిందండి. సో అది మనం చేస్తున్నటువంటి ఈ ప్రాసెస్ లో ఈ యూనివర్సిటీ ఇది మనం చాలా సార్లు చూసాము. కొన్ని యూనివర్సిటీస్ ఇట్లాగా I-20s అడ్మిషన్స్ ఇచ్చి తర్వాత ఆన్లైన్ క్లాసులు అలౌ చేసి చివరికి అదో పెద్ద దుమారం అయ్యి వాళ్ళు స్టేటస్ పోగొట్టుకుని ఇల్లీగల్ స్టేటస్ లోకి వెళ్ళిపోయి కొన్ని యూనివర్సిటీలు మూతపడ్డ సిచ్యువేషన్లు కూడా చూసాము. ఉన్నాయండి. అలాంటి పరిస్థితులు చూసిన మీరు సిలికానాంధ్ర యూనివర్సిటీని ఇప్పటి వరకు కూడా కనీసం ఆ భయం కానీ ఆ దరిదాపుల్లో లేకుండా, నేను మొదటి నుంచి మన ఆనంద్ గారు మిమ్మల్ని క్లోజ్ గా చూస్తున్న సిలికానాంధ్ర యూనివర్సిటీ ఇప్పుడు ఆర్య యూనివర్సిటీ మారిన తర్వాత కూడా అలా చేస్తూ వచ్చారు. ఏమంటారు ఆ నమ్మకాన్ని అది
జనరల్ గా మనకి ఏమొస్తుంది, కంపారిజన్ వస్తుంది. ఓ మన ఇండియన్స్ ప్రారంభించారు, లేదా మన తెలుగు వాళ్ళు ప్రారంభించారు, ఏమో ఎలా ఉంటుందో, I-20లు ఇస్తారంట, వాళ్ళకి ఇచ్చుకుంటున్నారేమో, ఇలాంటి కామన్ తెలుగు వాళ్ళ థింకింగ్. అలాంటివి ఏమీ లేకుండా స్మూత్ గా వెళ్ళిపోతూ ఉంది. ఏంటంటే ఎందుకనంటే మన ప్రణాళికలు చాలా ఖచ్చితంగా ఉంటాయండి. మనకు ఇప్పుడు ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఎక్కడైతే I-20లు ఇస్తామో దానికి అప్లై చేయాలంటే మనకు ఒక సెలక్షన్ ప్రాసెస్ ఉంది. వాళ్ళకి ఇంత జీపీఏ ఉండాలి, వాళ్ళకి టోఫెల్ ఎగ్జామ్లు ఎంత ఉండాలి, జిఆర్ఈలు ఎంత ఉండాలి, అది మీట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరిది మనం ఇంటర్వ్యూ చేస్తాము. వాళ్ళు క్వాలిఫై అయితే అందరికీ మనం కావాల్సిన డాక్యుమెంట్లు ఇస్తామండి. ఇది క్లాస్ రూముల్లో వచ్చి చేయాల్సింది, మనం ఆన్లైన్ క్లాసు నడపం. ఇది క్లియర్గా చెప్తాం విద్యార్థులకి, మేము చేస్తున్నది ఇది, మీరు ఇక్కడికి వచ్చి మీరు లబ్ధి పొందాలంటే తప్పకుండా రండి, మీకు సహాయం చేస్తాం. మనము ఏది చేసినా కూడా ఎటువంటి లాభం ఆశించకుండా చేస్తామండి. కాబట్టి మనం ఎక్కడ కానీ ఈ నియమాలని అతిక్రమించడం కానీ ఉల్లంఘించడం కానీ చేయాల్సిన అవసరం లేదు మనకి. ఎందుకనంటే మనం ఇక్కడ ఒక సమాజ సేవా దృక్పథంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి అందుకోసమే మనం ఆ స్ట్రెయిట్ లైన్ అనేది ఏదైతే ఉందో అది స్ట్రెయిట్ లైన్ లాగానే మనం నడిపించుకుంటూ వస్తున్నామండి. ఓకే ఓకే. సో మరి ఈ ఆర్య యూనివర్సిటీగా నేమ్ ఎందుకు మార్చాల్సి వచ్చిందండి? అది చాలా సులభం అండి. ఎందుకనంటే సిలికానాంధ్ర 24 సంవత్సరాలుగా ఉంది. సిలికానాంధ్ర అంటే అది ఒక బ్రాండ్. ఇప్పుడు ప్రతి ఒక్కరూ సిలికానాంధ్ర అంటే ఈక్వల్ టు తెలుగు అని చెప్పి అనుకునేస్తారు. కాబట్టి సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం అని అంటే అక్కడ తెలుగు కోర్సులు మాత్రమే ఉన్నాయేమో అని ఒక మిస్కన్సెప్షన్ ఒకటి తయారైపోతుంది. కానీ మన విశ్వవిద్యాలయంలో తెలుగుతో పాటు ఇంకా చాలా ఎన్నో గొప్పవి ఉన్నాయి మన దగ్గర, వాళ్ళు అక్కడ దాకా వెళ్ళడం లేదు. కాబట్టి చాలా మంది సూచించింది ఏంటంటే మీరు చేస్తున్న కార్యక్రమాల దృష్ట్యా మీరు పేరు మారిస్తే బాగుంటుంది అని చెప్పిన తర్వాత దాదాపు ఒక 6 నెలలు 9 నెలలు జరిగిందండి ఈ ప్రక్రియ. అంటే మార్చాలన్న తర్వాత దేనికి మార్చాలి అనేసి ప్రారంభించి ఒక 40-50 పేర్ల దగ్గర నుంచి చివరికి ఇది ఆర్య యూనివర్సిటీగా ఆర్య విశ్వవిద్యాలయంగా మార్చామండి. ఓకే ఓకే. సో మామూలుగా మన సిలికానాంధ్ర అంటే కూడా ఆంధ్ర మనకి స్టేట్ డివైడ్ అవ్వక ముందు ప్రారంభించారు. ఆ ప్రాసెస్ లో సిలికానాంధ్ర అని పెట్టారు. స్టేట్ డివైడ్ ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిన తర్వాత సిలికానాంధ్రలో మీకు ఏమో ఇప్పుడు సిలికాన్ ఆంధ్ర అని ఉంది, మనకేమైనా ఇంపాక్ట్ అవుతుందా అని ఎప్పుడన్నా అనిపించిందా మీకు? ఎప్పుడు లేదండి. ఇది సిలికానాంధ్ర ఆంధ్ర అనే పదానికి అర్థం తెలిసిన వాళ్ళకి ఎవ్వరికి ఈ సంకోచం ఉండదు. ఎందుకనంటే ఆంధ్రులు అనంటే తెలుగు మాట్లాడే వాళ్ళు. అంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా, తెలంగాణలో ఉన్నారా, అమెరికాలో ఉన్నారా, అంటార్కిటాలో మనకు దాంతో సంబంధం లేదు. మనం ఏంటంటే తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఆంధ్రులు. ఇది మనకు పురాణాల దగ్గర నుంచి వస్తున్న ప్రక్రియ. అదే విధంగానే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా కేసీఆర్ గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అక్కడ తెలుగు మహాసభలు, ప్రపంచ తెలుగు మహాసభలు జరిపినప్పుడు ప్రత్యేకంగా ఒక మనిషిని ఇక్కడికి పంపించి మనల్ని సిలికానాంధ్ర మనబడి నాయకత్వాన్ని ఆహ్వానించి మనల్ని అక్కడ తీసుకెళ్లి పెట్టి ఆయనతో కలిసి మనం భోజనం చేసి మీరు మంచి పని చేస్తున్నారని చెప్పని చెప్పగలిగారంటే వాళ్ళకందరికీ మనం చేస్తున్న కృషి అర్థమవుతుంది. కాబట్టి ఇది ఆంధ్ర అనేది ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, ఆంధ్ర అనేది ఒక భాషకు సంబంధించింది. కాబట్టి మనం ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే ఎవరు కూడాను మనం తెలుగు మాట్లాడాలి, మన పిల్లలకు తెలుగు నేర్పించాలి. మన పిల్లలకు తెలుగు నేర్పించకపోతే జరిగే ప్రమాదం ఏముంది అని అంటే మన వంశం మొత్తం తెలుగు దూరం అయిపోతుంది. మన పిల్లలకు తెలుగు రాకపోతే వాళ్ళ పిల్లలకు వాళ్ళు తెలుగు నేర్పరు, అలాగ తరతరాలుగా వెళ్ళేసరికి తెలుగు రాదు. ఉదాహరణ ఏంటంటే సౌత్ ఆఫ్రికా తీసుకోండి, గాంధీ తాతగారు అక్కడ ఉన్నప్పటి సమయం నుంచి తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నారు. కానీ ఈరోజు వాళ్ళు మేము తెలుగు వాళ్ళు అన్నారే కానీ తెలుగు మాట్లాడలేకుండా ఉన్నారు, తెలుగు చదవలేకుండా ఉన్నారు, తెలుగు రాయలేకుండా ఉన్నారు. ఆ స్థితి మనకు రాకూడదు అనుకుంటే ఇది గొప్ప సంపద మన భాష అనేది. ఇది మన అస్తిత్వం, దాన్ని మనం కోల్పోకూడదు. ఆ భాషని మన పిల్లలకి పదిలంగా అందించాలి. ఈ 18 సంవత్సరాలలో సిలికానాంధ్ర మనబడి చేసిన కృషి యొక్క ప్రభావం కొన్ని శతాబ్దాలు ఉంటుందని పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. ఆ ఆశీర్వాద బలంతోనే మనం మరికొంత ఉత్సాహంతో ఉత్తేజంతో ముందుకు వెళ్తూ ఉన్నాం. అది చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు సిలికానాంధ్ర స్టార్ట్ అయినప్పటి నుంచి ఇదిగా మనబడి కానివ్వండి, సంపద కానివ్వండి, అన్ని ప్రతి ప్రోగ్రామ్ కూడా ఎక్కడా కూడా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఓకే ఇది ఫెయిల్ అయింది ఇంకో ట్రై చేద్దాం అన్నది ఇప్పటివరకు నాకు తెలిసి సిలికానాంధ్ర హిస్టరీలో లేదు. అది ఆల్ ది వే యూనివర్సిటీ వరకు కూడా
సో ఇంతటి ఉన్నత స్థితికి ఫౌండర్ ఆనంద్ కూచిభట్ల గారు. ఆ తర్వాత ఇంతింతాయి అటుడింతాయి అన్నట్టు లీప్స్ అండ్ బౌండ్స్ దాటి డిఫరెంట్ వింగ్స్ ఏర్పాటయ్యి మీలాంటి వాళ్ళు జాయిన్ అయ్యి అందరూ. సో ఇప్పుడు ప్రముఖంగా అయినో మనకి భాషా సైనికులు ఇంపార్టెంటే, సమన్వయకర్తలు టీచర్స్, బట్ సిలికాన్ ఆంధ్రాని హై లెవెల్లో చూస్తే ఒక ఆర్గనైజేషన్ గా మేజర్ పీపుల్ ఎవరన్నారు? ఆనంద్ కూచిభట్ల గారు, నాకు తెలిసి ఆనంద్ కూచిభట్ల గారు వ్యవస్థాపక అధ్యక్షులు. తర్వాత నేనున్నాను, ఈ విద్యా సంబంధించినటువంటి కూడా నేను చూస్తూ ఉన్నాను. తర్వాత దిలీప్ కొండిపర్తి గారు ఉన్నారు, వైస్ చైర్మన్ సిలికాన్ ఆంధ్రకి. అందరూ కూడా సిలికాన్ ఆంధ్రకి వచ్చి మమేకమైన ప్రతి ఒక్కరు ఇంకా పనిచేస్తున్నారు. ప్రెసిడెంట్ల దగ్గర నుంచి ఇదేదో మనకు ఒక టర్మ్ లాగానో అది అయిపోయిన తర్వాత నాకు సంబంధం లేదనో పరిస్థితి కాదు. కాబట్టే సిలికాన్ ఆంధ్ర ఈరోజు జగమంత తెలుగు కుటుంబంగా అన్ని చోట్ల పనులు జరుగుతూ ఉన్నాయి. చాలా మంది సహకరిస్తున్నారు, చాలా మంది ఆశీర్వదిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. సో తర్వాత వచ్చేసి మన సిలికాన్ ఆంధ్ర, నేను క్లోజ్ గా నాకు సిలికాన్ ఆంధ్రతో అనుబంధం ఉంది కాబట్టి నేను మొదటి నుంచి చూస్తున్నప్పుడు కానీ ఈవెన్ కట్టు బొట్టు, ఇప్పుడు ఈవెన్ మిమ్మల్ని చూద్దాం, అచ్చ తెలుగు డ్రెస్సింగ్, సిలికాన్ ఆంధ్ర బ్రాండ్ ని క్యారీ చేస్తూ మనబడి అని చేస్తూ ఉంటారు కదా, అది ఏంటండి ఎవరి థాట్ అలా చేయాలని? ఇది లేదండి, ఇది మొదటి నుంచి సిలికాన్ ఆంధ్ర పెట్టినప్పటి నుంచి కూడాను. అసలు సిలికాన్ ఆంధ్ర ఎందుకు పుట్టింది అని అంటే దాని గురించి ఒకసారి మాట్లాడదాం. 2001లో సిలికాన్ ఆంధ్ర పుట్టింది. దానికి కొద్ది రోజుల క్రితం ఇక్కడ ఒక పెద్ద సంస్థ ఒకటి గరికపాటి గారు లాంటి వారిని అవధానం కోసం తీసుకొని వచ్చి ఒక సమావేశంలో చిన్న వేదికనిచ్చి గంట సేపట్లో మీరు అవధానం పూర్తి చేసేది, అర్ధాంతంగా ఆపేయండి అని ఆ బాధ నుంచి పుట్టింది సిలికాన్ ఆంధ్ర. అప్పటి నుంచి మనం అనుకుంటున్నది ఒకటే, మనం ఏది చేసినా కానీ స్వచ్ఛతతో చేద్దాము. ఇది ఎవరో కోసం కాదు, ఇది మన తృప్తి కోసం, మన కోసం మనం చేసుకుంటున్న కార్యక్రమాలు. కాబట్టి మొదటి రోజు నుంచి కూడా ఇవన్నీ నియమాలు మనకు ఉన్నాయి. మన కట్టు ఏంటి, మన బొట్టు ఏంటి, మన మాట్లాడే శైలి ఏంటి, మనం ఎందుకోసం చేస్తున్నాము, ఏమీ ఆశించకుండా ఈరోజు కొన్ని వేల మంది సిలికాన్ ఆంధ్రాలో పనిచేస్తున్నారంటే అది మనబడి కావచ్చు, సంపద కావచ్చు, విశ్వవిద్యాలయం కావచ్చు, లేదు సంజీవిని ఆసుపత్రి కావచ్చు. ఇవన్నీ కూడాను సాకారం ఎందుకు అవుతుంది అని అంటే, ఎందుకంటే మన స్వచ్ఛతతో ఒక నిబద్ధతతో పనిచేస్తున్నాం కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదంతా మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అవకాశంగా మనం అందరం భావిస్తూ ఉంటామండి. ఇది సిలికాన్ ఆంధ్రలో మిగిలిన సంస్థలతో సంబంధం కాకుండా ఇక్కడ ఏంటంటే సిలికాన్ ఆంధ్రలో మీకు ఒక అధికారం వచ్చింది అని అంటే మీకు స్వేచ్ఛ కోల్పోతున్నారనేది అర్థం. ఇక మిగిలిన చోట్ల ఎలాగంటే అధికారం వస్తే మీరు ఏదైనా చేయగలరు అనే పరిస్థితి ఉంటుంది. అటువంటిది ఇక్కడ ఉండదు. ఎందుకంటే బాధ్యతలు పెరిగితేనే మీరు పైకి వెళ్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనకు సీనియారిటీలు ఇవన్నీ ఏమీ లేవండి. ఒక కులానికో, ఒక ప్రాంతానికో, ఒక మతానికో ఏ ఒకదానికి సంబంధం లేకుండా కేవలం సేవ చేయాలి. మనకున్నటువంటి ఫ్రేమ్వర్క్ ఇది. దీంట్లో మీకు ఏదన్నా ఆలోచనలు ఉన్నాయి, ఎవరైనా రావచ్చు, ఎవరైనా చేయొచ్చండి. సో ఇప్పుడు మీరు పాయింట్ తెచ్చారు కాబట్టి కులము మతము అని మనం యుఎస్ లో చూస్తూ ఉన్నాము. చాలా ఆర్గనైజేషన్స్ మంచి సదభిప్రాయంతోనే పుడతాయి, ఈవెన్ జాతీయ సంఘాలు కానివ్వండి, లోకల్ కానివ్వండి. ఇప్పుడు అవి కూడా కమ్యూనిటీ బేస్డ్ లాగా అయిపోయి కొన్ని డివైడ్ అయిపోయి మళ్ళీ కొత్త సంఘాలు వచ్చి కొట్టుకోటాలు కానివ్వండి, ఇంకా వాట్ ఎవర్, మన లోపలికి వెళ్ళొద్దు మనం, అవన్నీ జరుగుతూ ఉన్నాయి. బట్ సిలికాన్ ఆంధ్రాలో ఇసుమంతా లేకుండా సాఫీగా ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్ట్, కొత్త ప్రోగ్రామ్ చేయడము, మీరు అన్నట్టు స్వచ్ఛతతో కంప్లీట్ సక్సెస్ఫుల్ గా చేయడం జరుగుతుంది. ఏంటంటారు మిగతా ఆర్గనైజేషన్స్ కి సిలికాన్ ఆంధ్రాకి డిఫరెన్స్ ఏంటి? అలా చేయగలగడం? డిఫరెన్స్ ఏమి లేదండి. మేము సిలికాన్ ఆంధ్రాలో ఎవరు పనిచేసినా ఇది నాదని కానీ ఇది నా హక్కు అని కానీ మనం భావించాం. ఇది మన బాధ్యత అని భావిస్తామండి. చాలా సంస్థలు చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, వాళ్ళకందరికీ కూడా అభినందనలు. ఎందుకనంటే మన సంస్కృతిని, మన భాషని, మన సాంప్రదాయాలని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అండి, ప్రతి ఒక్కరిది. చాలామంది కృషి చేస్తున్నారు. కొన్నిసార్లు వాళ్ళకి కొన్ని ఇటువంటి కష్టాలు, మీరు చెప్పారు కదా, ఇటువంటి కష్టాలు కొన్ని ఎదురవుతూ ఉంటాయి. వాటిని అధిగమించాలి అని అంటే మనకున్నటువంటి
నాది, నేను, మనము అనే ఆ 3 మాటలు పక్కన పెట్టి ఓకే మనం ఎందుకోసం చేస్తున్నాము, మన లక్ష్యం ఏంటి, ఆ లక్ష్యాన్నే మనం ప్రమాణంగా పెట్టుకొని ఆ లక్ష్యం మీదనే మనం దృష్టి పెట్టుకొని ముందుకు వెళ్తే అన్నీ సాకారం అవుతాయండి, అన్నీ సాకారం అవుతాయి. ఇది నన్ను ఎవరో వచ్చి చేయమంటే నేను చేయడం లేదు, నాకు ఇష్టం ఉంది కాబట్టి నేను ఇది చేస్తున్నా. అటువంటి వాళ్ళనే మీరు సిలికానాంధ్రలో చూస్తారండి. అందుకని అంటారు కదండి, కష్టమైన ఇష్టమైతే, ఇష్టంతో ఉంటే మీకు ఎంత కష్టమైనా మీకు కష్టం అనిపించదు. అది జరుగుతున్నది. అందరికీ కూడా కనువిప్పు కలుగుతుంది, కలుస్తారు, వెళ్దాం అంటే మనకేంటనంటే మనకు మన తరం మీద అన్నా గాన నెక్స్ట్ తరం మీద, మనకు రాబోయే తరం మీద నాకు చాలా నమ్మకం ఉందండి. ఇప్పుడు మనకందరికి ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నామంటే మనం అటువంటి వాతావరణం నుంచి వచ్చాము. ఇక్కడికి వస్తూ మనం అవన్నీ వదిలి రాలేదు, అవన్నీ కూడా మనం తీసుకొని వచ్చాం. కానీ తర్వాతి తరం ఇక్కడ పుట్టి పెరిగే వాళ్ళకి ఇవన్నీ వాళ్ళకి అసలు ఇమ్మెటీరియల్, వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి అసలు దే విల్ నాట్ ఈవెన్ టాలరేట్ దోస్ థింగ్స్. కాబట్టి మన భవిష్యత్తు మీద నాకు చాలా నమ్మకం ఉంది, మన పిల్లల మీద, తర్వాతి తరం మీద. అందులో ముఖ్యంగా మనబడి ద్వారా మనం నేర్పిస్తున్నది పిల్లలకి ఇవన్నీ నేర్పిస్తుంటామండి. మనకు ఏది ముఖ్యం అనేది పిల్లలకు తెలియాల్సిన అవసరం చాలా ఉంది. అది ఎందుకంటే భావి భారత పౌరులు అన్నట్టు వాళ్ళు ఇండియాలో ఉన్నా ఎక్కడున్నా సరే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు మళ్ళీ వాళ్ళ తర్వాత తరానికి చెప్పడానికి ఉంటుంది. సో మనం ఈ సిలికానాంధ్ర సక్సెస్ గురించి ఇలా మాట్లాడుకున్నాం కదండి. సో మీకు ఏంటి అన్న వీక్లీ మీటింగ్స్, మంత్లీ మీటింగ్స్ అలా ఏమైనా ఉంటాయి? ఎలా మీరు? చాలా ఉంటాయి. ప్రతి దానికి ఇప్పుడు మనబడి కంటే కనీసం 3 రోజులు మీటింగ్స్ ఉంటాయండి నాకు. వారానికి 3 మీటింగ్లు ఉంటాయి నాకు. సోమవారం సాయంత్రం స్ట్రాటజీ టీమ్ మీటింగ్ అని ఉంటుంది, మంగళవారం నాడు ప్రోగ్రామ్ టీమ్ మీటింగ్ కానీ లేకపోతే కోర్ టీమ్ మీటింగ్ అని కానీ ఉంటుంది, బుధవారం సాయంత్రం మనకు పురోగతి, ఈ పబ్లిసిటీ, దీనికి సంబంధించిన మీటింగ్ ఉంటుంది. ఇవి 3 మీటింగ్లు ప్రతి వారం ఉంటాయండి, 52 వీక్స్ ఇన్ ఏ ఇయర్. అంటే ప్రతి వారం ఏముంటుందని అంత చాలా ఉంటాయి కాబట్టే మనం ఆ లైన్ లాగా పెట్టగలుగుతున్నాం. ఎందుకనంటే మనం ఈ స్థాయిని విస్తరింపజేసే కొద్దీ కొత్త వాళ్ళు ఇక్కడ వచ్చి చేరేవాళ్ళు, గురువులు కానీ వాళ్ళకందరికీ కూడాను మన ఉద్దేశం ఏంటి అనేది చెప్పుకుంటూ వెళ్ళాలి. ప్రతిరోజు మనం మెరుగుపడుతూ వెళ్ళాలి. అంటే నిన్నటికన్నా ఈరోజు మనం బాగా నడిపిస్తున్నామా మనబడిని, రేపు మన ప్రణాళిక ఏంటి, ఇదండి పరిస్థితి. మనం తెలుగు నేర్పిస్తున్నా కానీ దాన్ని ప్రతిరోజు మనం ఇంకేమి మెరుగుపరుచుకోగలం. ఓకే, ఇప్పుడు సిలికానాంధ్ర మనబడి అంటే ఇప్పటికే 18 సంవత్సరాల్లో ఒక ప్రమాణాన్ని ఏర్పాటు చేసుకునింది. కానీ మనం సాధించాల్సింది అంతవరకే మనం ఇప్పుడు సాధించాం. మనం చేయాల్సింది ఇంకా కొండంత ఉందండి. సాధించింది ఆవగించేంత అయితే సాధించాల్సింది కొండంత ఉంది. అప్పటిదాకా భగవంతుడు మనకు అన్ని సమృద్ధిగా ఏర్పాటు చేస్తూ మరికొంతమందిని ఈ ఉద్యమంలో జోడిస్తూ ముందుకు నడిపిస్తారనేది మా ప్రతిరోజు ప్రార్థన. సో ఈ వారానికి 3 మీటింగ్స్ ఉంటున్నారు. ఇంకా అవి కాకుండా మనకు సిలికానాంధ్ర కమిటీ మీటింగ్స్ ఉంటాయి, విశ్వవిద్యాలయంలో బోర్డు మీటింగ్లు ఉంటాయి. అదేవిధంగా మన కార్యక్రమం చేస్తూ ఉంటే ఆ కార్యక్రమానికి సంబంధించి 3 నెలల ముందు నుంచే మీటింగ్లు మొదలైపోతాయి. ఇప్పుడు వచ్చే సంవత్సరం అంటే ఆగస్టు 4న సిలికానాంధ్ర రజతోత్సవ ఉత్సవాలు చేసుకుంటుంది. వచ్చే సంవత్సరం ఆగస్టు 4 అంటే ఇంకా ఇప్పటికీ మనకి ఇంకా 14 నెలల సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచే దానికి ఏర్పాట్లు ప్రారంభం అయిపోయాయి, 14 నెలల నుంచి. ఓకే, సో ఈ విధంగా అంటే ఉత్సాహం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది చేయాలి, అది చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది, మనం పోయినసారి అలాగా చేసాం, దీనికన్నా బాగా ఇప్పుడు చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం అట్లాంటాలో ఉన్నాము. అట్లాంటాలో మొట్టమొదటిసారి సిలికానాంధ్ర మనబడి సదస్సు జరుగుతోంది. ఇది మొదటిసారి చేస్తున్నట్టు మీకు అనిపించదు, ఎందుకంటే అంత అద్భుతంగా ఏర్పాట్లు చేయడం, ఇది ఒక పెళ్లి లాగా, ఒక కళ్యాణం లాగా జరుగుతోంది. ఎంతమంది ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు 150-170 మంది ఉన్నారండి. దీంట్లో ఎవ్వరు కూడా మన బంధువులు, మిత్రులు కాదు. అందరిది ఒకటే మతం, ఒకటే కులం, అదే తెలుగు. తెలుగు అనేదే మన మతం, తెలుగు అనేదే మన కులం, తెలుగు అనేదే మన ప్రాంతం. అదనమాట పరిస్థితి. మనం ఈరోజు అమెరికాలో కూడా ఎంతోమంది జాతీయ స్థాయి సంస్థలతో, అదేవిధంగా ప్రాంతీయ స్థాయి సంస్థ ఎంతోమందితో పనిచేస్తున్నాం. అట్లాంటాలో మనం తామాత ఎలాగో పనిచేస్తున్నామో ఆ విధంగా మనం ఎవరితోనైనా కలిసి నడవడానికి సంసిద్ధంగా ఉన్నామండి. తెలుగు భాష కోసం మీరు ఏమి చేయమన్నా చేస్తాము, మీరు వచ్చి చేస్తామన్నా ఎర్రతి వాచి పరిచి స్వాగతిస్తామండి.
సో ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఈ రోజు మన అట్లాంటా సదస్సు గురించి మాట్లాడుకుంటే, సో ఇవేంటండి ఇయర్లీ ఒక్కొక్క ప్లేస్ లో ఒక సదస్సు ఉంటుందా? ఇదేంటంటే ప్రతి సంవత్సరం చివరలో ఈ విద్యా సంవత్సరం ముగించాము, మనం ఏవేమి నేర్చుకున్నాం పిల్లల దగ్గర నుంచి, తల్లిదండ్రులు ఏమి కావాలంటున్నారు, రానున్న విద్యా సంవత్సరాల్లో మనం ఎటువంటి మెరుగులు దిద్దుకోవాలి, ఎటువంటి విషయాల గురించి చర్చించి పిల్లలకు ఉపయోగపడే విధంగా చేయాలి అనే విధంగా మనం ఈ సదస్సులు 18 సంవత్సరాలుగా వేసవి సెలవుల్లో నడుపుతున్నామండి. ఈ విద్యా సంవత్సరం 4 నగరాల్లో జరుగుతున్నాయి. ఇవి ఇక్కడ అట్లాంటాలో జరుగుతుంది, ఇదే వారాంతం డాలస్ లో కూడా జరుగుతుందండి. ఈ రోజు రేపు 2 రోజులు అక్కడ జరుగుతున్నాయి. కాబట్టే కొంతమంది అక్కడ ఉన్నారు నాయకులు, కొంతమంది ఇక్కడ ఉన్నాం. 2 వారాల తరువాత అంటే 21, 22 తారీఖుల్లో జూన్లో మనకు మేరీల్యాండ్ లోను, లాస్ ఏంజల్స్ లోను జరుగుతున్నాయండి. ఈ 4 సదస్సుల ద్వారా కనీసం 1000 మంది భాషా సైనికుల్ని మనం కలుస్తున్నాం. కలిసి వాళ్ళ ఆలోచనలు ఏంటి, ఇంకేమి చేయగలం, పిల్లల కోసం ఇంకేమి చేయాలి మనం అనే దాని మీద ఎన్నో చర్చలు జరుగుతాయి. ఆ వచ్చిన చర్చల్లో నుంచి వచ్చిన ఫలితాలను మనం అంతా క్రోడీకరించి ఏది ఎప్పుడు చేస్తే బాగుంటుంది అనే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని వాటికి అనుగుణంగా పనిచేస్తూ మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. సో ఇప్పుడు అట్లాంటా సదస్సుకు మీరు ఇచ్చేసారు కదా, డల్లస్ సదస్సుకి ఎవరు వెళ్ళారు మరి? డాలస్ సదస్సులో అక్కడ డాంజీ తోటపల్లి గారు ఉన్నారు, శ్రీదేవి గడ్డి గారు ఉన్నారు, భాస్కర్ రాయవరం గారు ఉన్నారు, ప్రసాద్ జోషిల గారు ఉన్నారు. సో మనకు స్ట్రాటజీ టీంలో సిలికానాంధ్ర మనబడిలో 8 మంది ఉన్నాం. నాతో పాటుగా 7 మంది ఉపాధ్యక్షులు ఉన్నారు. ఒక 4 ఇటు వచ్చాము, ఒక 4 అటు వెళ్ళారండి. ఓకే ఓకే. సో ఈ సదస్సులు ఇవి నిర్వహిస్తున్నారు కదండి. సో ఇది కైండ్ ఆఫ్ ఈరోజు చూసాం మనం, టీచర్స్ కానీ సమన్వయకర్తలు కానీ వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా వాళ్ళు అది నేర్చుకునేదైనా, ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు నేర్చుకునేదైనా, లేదా వాళ్ళకి తెలిసింది చెప్పడం కానీ కైండ్ ఆఫ్ కన్వెన్షన్ లాగా చేస్తున్నారు. సో నాకైతే ఈ రిజల్ట్స్ మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. సో మీరు మొట్టమొదటి ఈ సదస్సులు ప్రారంభించినప్పుడు కూడా అలానే అనుకున్నారు? మొదటి నుంచి ఇదే మన ఉద్దేశం. అదే మనం ఎవరైతే ఒక జట్టును తయారు చేశామో ఈ జట్టు ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవాలి. ఓకే, మనం ఏది సాధించాలన్నా జట్టు సాధించగలదు, ఏ ఒక్కరు సాధించలేదండి విజయాలు. ఎందుకనంటే మనం టీమ్ స్పిరిట్ లేకుండా చేయలేము. అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అనుభవం, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి శక్తి, కళ ఉంటాయండి. వాటిని 10 మందితో ఎలా పంచుకోవాలి? ఎందుకనంటే మనం 10 మందిని తీసుకుంటే 10 మంది ఒకే రకంగా ఉండాల్సిన అవసరం లేదు. మన చేతిలో వేళ్ళే 5 రకాలుగా ఉంటాయి. అటువంటిది అందరినీ సంఘటితపరిచి ఒకరికి తెలియని విషయాలు మరొకరి ద్వారా నేర్పించి, మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే సులభంగా మన పిల్లలకు తెలుగు నేర్పగలమా, నేర్పాలంటే మనం ఇంకెన్ని చేయాలి, ఇంకేమేమి చేయాలి అనే విధంగా ఈ చర్చలు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు చేసిన ప్రయోగాలు, ఆ ప్రయోగాలు ఎటువంటి ఫలితాలను ఇచ్చాయి, కాబట్టి దీన్ని మనము విశ్వవ్యాప్తంగా మనం చేయొచ్చా, ఇటువంటి విషయాల మీద ఈ 2 రోజులు చాలా చర్చలు జరుగుతాయండి. చాలా ఎంతో మంది నేను మొట్టమొదటిసారి కలుస్తున్నాను ఈరోజు ఇక్కడ అట్లాంటా సదస్సులో. మొట్టమొదటిసారి గురువులు కావచ్చు, సమన్వయకర్తలు కావచ్చు, వీళ్ళందరినీ చాలా సంతోషంగా ఉంది. ఓకే. సో మన ఆనంద్ కూచిభొట్ల గారు స్థాపించినటువంటి సిలికానాంధ్ర పెరిగి 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 డిఫరెంట్ విభాగాలుగా అవుతూ ఇంత సక్సెస్ సాధించింది కదండి. సో ప్రస్తుతం ఆనంద్ గారు ఏం చేస్తున్నారు? ఆనంద్ గారు ప్రస్తుతం మన సిలికానాంధ్ర అంటే ఆర్య విశ్వవిద్యాలయానికి అతను అధ్యక్షులండి. ఓకే. అతను ప్రస్తుతం ఒకే ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. అదేంటంటే మన విశ్వవిద్యాలయంలో ఒక MD ప్రోగ్రామ్, ఒక మెడికల్ స్కూల్ పెట్టాలని. దాని మీద ఆనంద్ గారు 24/7 ఆయనకి మనం చెప్పినట్లు ఆయనకి అక్కడ పక్షి మీద కన్ను ఒకటే కనపడుతుంది, అదొకటేనండి అది ఆనంద్ గారిది. బట్ అన్నింటిలోనూ ఉంటారు. ఇప్పుడే మనం మాట్లాడుకుంటున్న సమయంలో మన విశ్వవిద్యాలయంలో ఒక మంచి కూచిపూడి కార్యక్రమం జరుగుతోంది, గొల్ల కలాపం. ఓకే, మన కూచిపూడి విభాగం నుంచి ప్రొఫెసర్ డి రమాదేవి గారు, అలాగే మన యూనివర్సిటీ విశ్వవిద్యాలయం అల్యూమినై మన స్టూడెంట్ కుమారి మనస్విని అవారి వాళ్ళందరూ కలిసి భామా కలాపం కాదు, గొల్ల కలాపం అనేది ఈరోజు ఈవినింగ్ అక్కడ మన విశ్వవిద్యాలయంలో జరుగుతుందండి. ఈ మధ్య కాలంలో ఏ వారాంతం తీసుకున్నా కానీ సిలికానాంధ్రకు సంబంధించినవి ఒక 3-4 ఎక్కడో ఒకసారి జరుగుతుంటాయండి ప్యారలల్ గా. మనం ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళగలం, అన్ని చోట్ల మనం ఉండలేం. అలాగా
సో మనం చివరిగా ర్యాపప్ చేయబోయే ముందండి మా ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా క్లుప్తంగా మీరు మనబడి గురించి కానీ సిలికానాంధ్ర గురించి కానీ ఒక క్లుప్తంగా చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం లేదండి, ఒకటి సిలికానాంధ్ర 24 సంవత్సరాలుగా ఒక చరిత్రను సృష్టిస్తోంది. సిలికానాంధ్రకు ముందు ఇటువంటి ఒరవడితో తెలుగు సంస్కృతి సాంప్రదాయ స్ఫూర్తిని ప్రపంచానికి చాటేటువంటి ఒక సంస్థ కానీ సమాఖ్య కానీ రాలేదు. మీరు కూడా సిలికానాంధ్రను చూస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తున్నారు. దయచేసి రండి, చేతులు కలపండి. మీకేదైనా ఆలోచనలు ఉంటే మనల్ని సంప్రదించండి. మన భాషను మనం గౌరవించుకుందాం, మన సంస్కృతిని మనం 10 మందితో పంచుకుందాం. ఇదే మన ముఖ్య ఉద్దేశం. మీతో కలిసి పనిచేయడానికి సిలికానాంధ్ర ఎప్పుడూ తయారుగా ఉంటుంది. అది మీకు ఉత్సాహం మనబడిలో ఉంటే మనబడిలో పనిచేద్దాం, లేదు సంపదలో ఉంటే సంపదలో పనిచేద్దాం, లేదు వైద్యాలయం మన సంజీవని కావచ్చు, లేదు విశ్వవిద్యాలయం కావచ్చు, లేదు ఇంకేదన్నా కొత్త ఆలోచన మీకుంటే ఆలోచన తీసుకొని రండి, మనం కలిసి పనిచేద్దాం. మన ఉద్దేశం ఏంటంటే మన తరువాతి తరానికి ఒక మంచి వేదికను మనం ఏర్పాటు చేయాలి. మన పిల్లలు వారు అనుకున్న దారుల్లో అందరికన్నా ముందు ఎదగాలంటే కావాల్సినవన్నీ వాళ్ళకి చిన్నప్పటి నుంచే మనం అందించాలి అనేది మన ప్రయత్నం. మీకు మనం చేస్తున్నది నచ్చితే దయచేసి రండి, చేతులు కలపండి. సో అదండి ఈరోజు ఎపిసోడ్ స్పాట్ లైట్ విత్ ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ కార్యక్రమంలో మన సిలికానాంధ్ర మనబడి డీన్ అండ్ అధ్యక్షులు రాజు చమ్మత్తి గారితో ప్రాచీన భాష నుండి ప్రపంచ భాష వరకు తీసుకెళ్దామంటూ తెలుగు కోసం ఇక్కడ కులం మతం ఏదైనా సరే ఆ పేరు తెలుగు, ఆ తెలుగు భాషని మన తర్వాత తరాలకి అందించేలాగా కృషి చేయడానికి ఎవరితోనైనా భేషజాలు ఏమీ లేకుండా వర్క్ చేయడానికి సిద్ధం అంటున్నారు. సో ఈ ఇంటర్వ్యూ చూసి మీలో ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఎవరున్నా సరే సిలికానాంధ్ర మనబడి కానివ్వండి, ఎనీ డిపార్ట్మెంట్ సిలికానాంధ్రను కాంటాక్ట్ అయ్యి సేవలు అందిస్తారని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం. తర్వాతి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం.